హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ అరే మెథడ్స్లో అవైలబుల్గా ఉన్న ఫర్ ఈచ్ మెథడ్ గురించి అయితే చూద్దాం. అంతేకాకుండా ఫర్దర్గా వచ్చే ఈ ప్లేలిస్ట్లో నేను రిమైనింగ్ అరే మెథడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఫర్ ఈచ్ మెథడ్. ఫస్ట్ నేను ఒక నార్మల్గా index.html అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. దీంట్లోనే నేను ఇప్పుడు జావాస్క్రిప్ట్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా రాస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్ ట్యాగ్స్. అలా కాదు అనుకుంటే మీరు ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని హెచ్టీఎంఎల్కి లింక్ కూడా చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉండడానికి డైరెక్ట్ index.htmlలోనే ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అయితే రాస్తున్నా. లెట్స్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెచ్టీఎంఎల్ బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేస్తా అండ్ అలాగే ఒక హెడ్డింగ్ రాస్తున్నా ఫర్ ఈచ్ మెథడ్ అని. ఇప్పుడు నేను విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ నేను ఇప్పుడు ఈ హెచ్టీఎంఎల్ ఫైల్లో జావాస్క్రిప్ట్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎన్ అరే. లెట్ ARR array is equal to 10, 20, 30, 40, 50. ఇప్పుడు నేను ఒక అరేని అయితే క్రియేట్ చేసాం. మనం ఈ అరే క్రియేట్ చేసిన దాన్ని ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలో అయితే ఫస్ట్ చూద్దాం. అంటే ఒక బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది ఫర్ ఈచ్ మెథడ్కి. ఎలాగంటే ఫస్ట్ అరే డాట్ ఫర్ ఈచ్ అని మెన్షన్ చేసి దీంట్లో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే రాస్తున్నాం అనమాట. లైక్ సి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఐటెం పొజిషన్ ఉండాలి, నెక్స్ట్ ఇండెక్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ అరే అంటే మనం క్రియేట్ చేసిన అరేని పాస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే యారో ఫంక్షన్ మెన్షన్ చేసి మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐటెం అని అయితే మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఐటెం ఏంటంటే మనకి అరేలో అవైలబుల్గా ఉన్న వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ డిస్ప్లే అవుతాయి చూడండి. ఇప్పుడు నేను గో లైవ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. Ctrl+Shift+I చూడండి మనకి 10, 20, 30, 40, 50 అని అయితే డిస్ప్లే అయినాయి. అంతేకాదు ఇప్పుడు ARR అని మనం అరే పాస్ చేశాం కదా, ఇది ఒక ఆప్షనల్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ అరే డాట్ ఫర్ ఈచ్ అని అయితే మెన్షన్ చేశాం కదా, సో ఐ కెన్ రిమూవ్ దట్ పార్ట్ అనమాట. ఆటోమేటిక్గా మనకి అదే డిస్ప్లే అయింది చూసారా, 10, 20, 30, 40, 50. ఇట్ డజంట్ గేవ్ ఎనీ ఎర్రర్ ఫర్ అస్ అనమాట. ఇది నార్మల్ బేసిక్ మెథడ్ అనమాట. అంటే ఫర్ ఈచ్ని మనం ఎలా ప్రింట్ చేయాలి అన్న దాని గురించి. ఇక్కడ ఐటెం అని ఉంది, ఐటెం అనే పెట్టాలా అనేది ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ వై అని అయితే నేను మెన్షన్ చేశాను చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ వై అని మెన్షన్ చేసి అది ప్రింట్ చేసినా సేమ్ అదే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అంటే ఏంటంటే మనకి ఆ పారామీటర్స్ యొక్క ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ మనం వాల్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్, ఈ ప్యాటర్న్ మనకి సేమ్ ఉండాలి అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. అంతేకాకుండా ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఇండెక్స్ కూడా కావాలి అనుకుంటే ఏం చేయాలంటే జస్ట్ ఇండెక్స్ మనం అక్కడ మెన్షన్ చేసాం కాబట్టి ప్లస్ వై. ఇప్పుడు చూడండి మనకి 0 పొజిషన్లో మనకి 10 ఉంది, 1 పొజిషన్లో 20 అండ్ అలాగే 2 పొజిషన్లో 30 అండ్ అలాగే గో ఆన్ అనమాట. ఇప్పుడు ఇలా కాదు మనం వేరే వేలో ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ మనం అరే డాట్ ఫర్ ఈచ్ అని అయితే మెన్షన్ చేసి ఇప్పుడు మనం పారామీటర్గా ఒక సపరేట్ ఫంక్షన్ అయితే పాస్ చేయొచ్చు అనమాట. చూడండి నేను ఇప్పుడు ట్రైల్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. జస్ట్ నేను ఇప్పుడు ట్రైల్ అని అయితే పాస్ చేశాను కదా, ఇప్పుడు నేను ఫంక్షన్ ట్రైల్ అని అయితే క్రియేట్ చేస్తున్నాను చూడండి. ట్రైల్ అండ్ దీంట్లో కూడా సేమ్ మనం ఇండెక్స్ అండ్ అలాగే ఐటెం. మీకు కావాలంటే సింగిల్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు నాకు ఓన్లీ ఐటెం అయితే చాలనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐటెం. ఇప్పుడు చూడండి మనకి ఓన్లీ 10, 20, 30, 40, 50 అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు అలా కాదు, నాకు ఐటెం కావాలి అండ్ అలాగే ఇండెక్స్ కూడా కావాలి అంటే జస్ట్ ఐటెం కామా ఇండెక్స్ అని పెడితే మీకు ఆటోమేటిక్గా రెండు డిస్ప్లే అవుతాయి. ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ ఎలా యూజ్ చేసామో అదే మనం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఐఎమ్ కాపీ పేస్టింగ్ ద కంటెంట్. వై ఈస్ నాట్ డిక్లేర్డ్, సారీ. ఇండెక్స్ అండ్ అలాగే ఐటెం చూడండి మనకి 0, 10, 20 అలా అయితే మనకి డిస్ప్లే అయినాయి. ఇది ఒక వే అనమాట. ఇప్పుడు ఈ మెథడ్ మీరైతే చూశారు కదా. అండ్ అలాగే మనం ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని కూడా మనం పారామీటర్ కింద పాస్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అది ఎలా చేయొచ్చో చూద్దాం చూడండి. అరే డాట్ ఫర్ ఈచ్ అండ్ అలాగే నేను ఇప్పుడు ట్రైల్ 2 అని అయితే మెన్షన్ చేశాను. సో ట్రైల్ 2 అని మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. లెట్ ట్రైల్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం సేమ్ ఐటెం కామా ఇండెక్స్ అని పెట్టి యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాం. అండ్ అలాగే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐటెం అని అయితే మనం రాసాం కదా. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, కెనాట్ యాక్సెస్ ట్రైల్ 2 బిఫోర్ ఇనిషియలైజేషన్. కానీ మనకి సేమ్ మనం అదే ప్యాటర్న్లో రాసాం. అరే డాట్ ఫర్ ఈచ్ అండ్ అలాగే మనం ట్రైల్ అనే ఫంక్షన్ పారామీటర్ కింద పాస్ చేసాం.
మనం దాని తర్వాతే ఫంక్షన్ రాసాం. కానీ ఇక్కడ మనకెందుకు అవ్వట్ల? ఈ మెథడ్‌ని మనం హాయిస్టింగ్ అంటాం జావాస్క్రిప్ట్‌లో. ఒకవేళ మీకు హాయిస్టింగ్ అంటే ఏంటో తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే కూడా ఏం పర్లేదు. నేను ఫర్దర్ వీడియోస్‌లో హాయిస్టింగ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎర్రర్ మనకి పోవాలి అంటే మనం ఏం చేయాలంటే జస్ట్ దాన్ని కట్ చేసి దాని పైన పేస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి 10, 20, 30 అని అరేలో ఉన్న ఐటెమ్స్ అన్నీ మనకి డిస్‌ప్లే అవుతాయి. ఈ విధంగా మనం ఫర్ ఈచ్ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు. హోప్ సో యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఫర్ ఈచ్ మెథడ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.